హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి రెడ్డి 7905. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇక్కడ నేనైతే పిల్లలకి నెక్స్ట్ డేకి స్నాక్స్కి అని శనగలు అయితే నానపెడుతున్నాను. మా పెద్దదైతే డైలీ లంచ్ అండ్ స్నాక్స్ ఫినిష్ చేసుకొని వస్తుంది. మా చిన్నది డైలీ ఒక రీజన్ చెప్తూ ఉంటుంది ఎందుకు వదిలిపెట్టామంటే, మనం డైలీ తినే ఫుడ్లో ఫైబర్ కంటెంట్ కూడా ఉండాలి కదా. ఇవైతే టేస్టీకి టేస్టీ అండ్ హెల్తీకి హెల్తీ. నాకైతే ఫుల్ కోల్డ్ అయిందండి, అందుకే నా వాయిస్ కూడా డిఫరెంట్గా వస్తుంది. ఒక 1 వీక్ అవుతుంది, అస్సలు తగ్గట్లేదు కోల్డ్. మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు చిల్డ్రన్స్ డే కదా, కిడ్స్ వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి. ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని రమ్మన్నారంట. వాళ్ళని లేపుతూ ఉంటే అస్సలు లేవట్లేరు. ఇంకా మళ్ళీ రెడీ అవ్వడానికి టైం సరిపోదు కదా. డైలీ వాళ్ళని మార్నింగ్ లేపడం అనేది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. శనగలు పచ్చివి కూడా తినొచ్చు, బట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఉడికించుకొని పోపు పెట్టుకొని తినండి. టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిగా సెట్ అవుతుంది. ఇక్కడ నేనైతే స్టవ్ ఆన్ చేసి ఒక సైడు శనగలు, ఇంకొక సైడు రైస్ అయితే పెట్టేశాను. రైస్ ఓన్లీ పిల్లల వరకే కడిగాను, చల్లగా అయిపోతుంది కదా. ఒకటేసారి వండితే లంచ్కి ఆలు టమాటో ప్రిపేర్ చేస్తున్నాను. శనగలు అయితే ఉడుకుతున్నవి చూడండి. ఇంకా ఆలు టమాటా కోసం వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను. నాకైతే అస్సలు చేతన అవ్వట్లేదండి, కష్టంగా లేచి పని చేస్తున్నాను. ఏం చేయాలి ఫ్రెండ్స్, హెల్ప్ చేయడానికి ఎవరు లేరు. ఫాస్ట్గా వంట కంప్లీట్ చేసి మళ్ళీ పిల్లల్ని రెడీ చేయాలి కదా, అందుకే ఫాస్ట్గా కూరగాయలు అనేది కట్ చేస్తున్నాను. నేను మరీ ఎర్లీగా ఏం లేవనండి, 6 o'clockకి అలా లేస్తాను. నాకు నిద్ర అంటే చాలా ఇష్టం. ఫుడ్ లేకున్నా పర్లేదు కానీ నిద్ర మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇక్కడ ఆనియన్ కూడా కట్ చేసుకుంటున్నాను, ఆలు ఉడికించుకోవడానికి వేశాను. మాకైతే ఎండకి ఏం లోటు లేదండి, మా బాల్కనీలోకి ఫుల్ ఎండ వచ్చేస్తుంది. మా ఇల్లు రోడ్డుకే ఉంటుందండి. ఎండతో పాటు డస్ట్ కూడా ఎంత కావాలంటే అంత వస్తుంది లోపలికి. ఎంత క్లీన్ చేసినా మళ్ళీ క్లీన్ చేయనట్టే ఉంటుంది. ఇక్కడ శనగలు అయితే ఉడికిపోయాయండి, ఇంకా అవి తీసి పక్కన పెట్టేసుకున్నాను. అది పోపు పెట్టడానికి ప్యాన్ పెట్టేశాను. శనగలు పోపుకి వేస్తున్నాను. ఇదైతే క్విక్గా అయిపోతుంది అండ్ హెల్తీ స్నాక్ కూడా. లావుగా సన్నగా అనేది ఇంపార్టెంట్ కాదండి, హెల్తీగా ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. కొంతమంది అయితే మనుషులను చూసి డిసైడ్ చేసేస్తారు. మా చిన్నదైతే చూడ్డానికి చాలా సన్నగా ఉంటుంది. ఏంది ఇంత సన్నగా ఉంది, హెల్తీ ఫుడ్ పెట్టాలి అని అంటూ ఉంటారు. బట్ అది చాలా హెల్తీగా ఉంటుంది. లావుగా ఉంటే హెల్తీగా ఉన్నామని, సన్నగా ఉంటే హెల్తీగా లేమని కాదు. చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆడుతూనే ఉంటుంది, అస్సలు టైర్డ్ అవ్వదు. ఇక్కడ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. నేను ఇంకా స్నాక్స్ బాక్స్లలో ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా లంచ్కి కర్రీ అయితే చేస్తున్నాను. ఆలు అయితే ఉడుకుతుంది. ఇక్కడ నేనైతే ఏం చేయించలేదండి, మళ్ళీ హెయిర్ ఆరదు కదా, మళ్ళీ కోల్డ్ ఫీవర్ వస్తుందని చెప్పేసి నార్మల్గా హెయిర్ స్టైల్ కూడా ఏం వేయలేదు, నార్మల్గా వేసేసాను. ఇక్కడ వీళ్ళైతే హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెప్తున్నారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారు. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంకా మేము కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇవే తినేసాము. ఇవి కొన్ని తినగానే కడుపు ఫుల్గా అయిపోతుంది, మరి హెల్తీ కూడా కదా. సో ఇవే తినేసాము. నేనైతే బ్రేక్ఫాస్ట్ పెట్టి ప్లేట్లో పెట్టి మా ఆయనకు తీసుకెళ్ళి ఇస్తున్నాను. నేనైతే ఫస్ట్ ఎంటీ స్టమక్ తోటి ఒక గ్లాస్ వామ్ వాటర్ తాగుతాను ఎవ్రీడే. ఇంకా దీంట్లో హనీ ప్లస్ లెమన్ కూడా వేసుకొని తాగొచ్చు, బట్ ఇది
వింటర్ సీజన్ కదా, ఆల్రెడీ కోల్డ్ ఉంది, మళ్ళీ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి తాగట్లేదు. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ.